హాయ్ ఫ్రెండ్స్, లైపోమా అంటే ఏంటి, ఇవి అసలు ఎందుకు వస్తాయి, ఓకే, ఇవి ఎలాగా అంటే ఇవి వచ్చినప్పుడు ఎలా రికగ్నైజ్ చేయాలి, వీటిని ఒకవేళ ఎలా అంటే ఎలా డయాగ్నోస్ చేయాలి, అలాగే వీటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అన్న దాని గురించి ఇవాళ వివరిస్తాను. ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, హైదరాబాద్. లైపోమా అంటే లైపో అంటే ఫ్యాట్, ఓమా అంటే స్వెల్లింగ్. అంటే ఒక కొవ్వు వల్ల ఒక స్వెల్లింగ్ లాంటిది ఏర్పడితే మన చర్మం కింద దాన్ని లైపోమా అంటారు. వీటిని కొవ్వు గడ్డలు, ఫ్యాట్ బాల్స్ అని కూడా అంటూ ఉంటారు, చాలా కామన్. వీటికి రీజన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. వీటికి మెయిన్ రీజన్ జీన్స్, జెనెటిక్, అంటే ఒక వంశపారంపర్యంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్, అసలు వేరే రకాల లైపోమాస్ ఏమైనా రకాలు ఉన్నాయి అంటే సాలిటరీ, అంటే ఒక్కొక్కటి లైపోమానే వస్తుంది కొంతమందిలో. ఓకే, కొంతమందిలో బాడీ నిండా లైపోమాస్, అంటే చేతుల మీద, కాళ్ళ మీద, పొట్ట భాగంలో, ఛాతి భాగంలో, అన్ని చోట్ల లైపోమాస్ అంటే కొవ్వు గడ్డలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఫెమిలియల్ మల్టిపుల్ లైపోమటోసిస్ అంటారు. కొంతమంది అంటే 95 to 98% ఈ లైపోమాస్ పెయిన్ ఉండవు, కానీ కొంతమందిలో లైపోమాస్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అన్ని లైపోమాస్ పెయిన్, వాటిలో డర్కమ్స్ డిజీజ్ అని కూడా అంటారు. సో ఇవి రకాలు. అయితే వీటిని ఎలా గుర్తించాలి అన్న దాని గురించి వివరిస్తాను. ఇవి చర్మం కింద ఒక గడ్డలాగా, కొవ్వు గడ్డలాగా వచ్చి మల్టిపుల్గా ఉంటాయి. అలాగే నొప్పి ఎక్కువగా ఉండవు. 95-98% ఇవి నొప్పి ఉండవు. అలాగే అవి మెత్తగా ఉంటాయి, సాఫ్ట్ కానీ రబ్బరీగా ఉండి కదులుతున్నట్టు, కొద్దిగా ఇలా కదిపినప్పుడు చర్మం కింద కదులుతున్నట్టు ఉంటాయి. ఇవి అలా ఉన్నట్టయితే అవి లైపోమాస్. అప్పటికి మీకు ఇదిగా అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న ఎనీ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు, ఈ సర్జన్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ ఎవరిని కన్సల్ట్ చేసినా వాళ్ళు పట్టుకుని మీకు చెప్తారు. ఒకవేళ అవి బాగా అంటే కొంతమందిలో ఒక్కొక్క లైపోమాని పెద్దగా 15 నుంచి 20 సెంటీమీటర్లు, పర్టికులర్లీ వీపు భాగంలో, ఛాతిలో ఇలాగా వచ్చినట్టయితే వాటికి ఒక్కొక్కసారి టెస్టులు కూడా అవసరమయ్యే ఉంటుంది. ఈ టెస్టుల్లో మెయిన్గా అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఎంఆర్ఐ టెస్ట్ కానీ అని చేస్తారు. వాటితో కూడా డయాగ్నోస్ చేయబడుతుంది. లైపోమా అన్నవి మన బాడీలో ఎక్కడైనా రావచ్చు, ఏ ప్లేస్లో అయినా. కొంతమందికి ఫేస్ మీద వస్తాయి, కొంతమంది స్కాల్ప్ మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్ భాగంలో, అంటే వీపీ భాగంలో, అలాగే పొట్ట భాగంలో, ఛాతి భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఓకే, వీటిని డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత దాని ట్రీట్మెంట్. జనరల్గా చాలామందికి ఇవి ఇబ్బంది పెట్టే కాదు కాబట్టి వీటిని బినైన్ లీజన్స్ అంటారు. బినైన్ అంటే ఇవేవి కూడా క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవ్వవు, అలాగే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ కాజ్ చేయవు. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, జనరల్గా ఇబ్బంది పెట్టట్లేదు, మీకు అది చూడడానికి ఇబ్బంది లేదు, పర్లేదు అనుకుంటే అట్లని జనరల్గా చాలామంది డాక్టర్స్ వదిలేయమంటారు. అయితే ఈ రోజుల్లో ఇట్స్ కాస్మెటిక్గా అది అపీలింగ్గా ఉండదు కాబట్టి, అంటే యాక్సెప్టబుల్ కాదు. అందరూ హాఫ్ హ్యాండ్స్, టీషర్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారు. ఆ చేతుల మీద గడ్డలాగా ఉంటే చూడటానికి బాగోదు కాబట్టి సర్జరీ చేయించుకుంటున్నారు. అండ్ యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ మేము వీటిని చిన్న అంటే పంచ్ హోల్ టెక్నిక్ అన్న ద్వారా, ఆ టెక్నిక్ ద్వారా తీయడం జరుగుతుంది. అంటే మీది లైపోమా 2 సెంటీమీటర్స్ ఉన్నా, 5 సెంటీమీటర్స్ ఉన్నా కూడా ఒక 2 mm 3 mm కట్ నుంచి అన్ని తీసేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే స్కార్స్ అన్నవి కనిపించకుండా ఉంటాయి. ఓకే, ఇదేమి మేజర్ సర్జరీ కాదు. ఇట్ కెన్ బి డన్ ఇన్ లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. కొంతమందిలో వెరీ రేర్లీ జనరల్ అనస్థీషియాలో కూడా, చాలా ఎక్కువగా ఉంటే జనరల్ అనస్థీషియాలో కూడా చేస్తూ ఉంటాం. సో ఇది ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా జనరల్గా అన్ని వర్క్లు చేసుకోగలుగుతారు, ఎక్సెప్ట్ బాగా స్టర్నెస్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయకూడదు, ఎందుకంటే స్కార్స్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి. లేకపోతే అదర్వైజ్ ఇట్స్ ఏ సూపర్ఫిషియల్ సర్జరీ, చిన్న కట్ ద్వారానే దాన్ని రిమూవ్ చేయగలుగుతాం. మేజర్ ఇదేమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.